మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో రేవంత్ రెడ్డి భేటీ, కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామని వెల్లడి. హైదరాబాద్ అంబర్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన, వచ్చే ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. కొత్త గవర్నర్ రాధాకృష్ణన్తో భట్టి విక్రమార్క భేటీ, మర్యాదపూర్వకంగా కొత్త గవర్నర్ను కలిసిన డిప్యూటీ సీఎం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి జూపల్లి, ప్రతి ఎకరాకు 10,000 నుంచి 15,000 పరిహారం ఇస్తామని వెల్లడి. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో సీఎస్ శాంతికుమారి ఉన్నత స్థాయి సమీక్ష, ఎన్నికల నిర్వహణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు ఆదేశం. ఎర్రమంజిల్లోని జలసౌధలో రెండో రోజు ఇంజనీర్లతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ భేటీ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ డిజైన్ల వివరాలపై ఆరా. ఏపీ, రాజస్థాన్, హర్యానాలకు ఇన్ఛార్జీలు నియమించిన బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా అరుణ్ సింగ్, కో ఇన్ఛార్జిగా యూపీ మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ల నియామకం. కాంగ్రెస్ ఖాతాల ఫ్రీజులను తొలగించాలన్న కాంగ్రెస్ నేతలు, రైలు టికెట్లు కొనడానికి కూడా డబ్బులు లేవన్న రాహుల్ గాంధీ. ఎన్నికల కమిషన్ల నియామకం కోసం నూతనంగా తెచ్చిన చట్టంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ, ఈ దశలో నిలిపివేస్తే తీవ్ర గందరగోళానికి, అనిశ్చితికి దారితీస్తుందని అభిప్రాయపడిన ధర్మాసనం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 5వ రోజు విచారిస్తున్న ఈడీ అధికారులు, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూపులో పాత్రపై ప్రశ్నల వర్షం. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన ప్రణీత్రావు పిటిషన్పై విచారణ, ప్రణీత్రావు పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం. ఈడీ సమన్లపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్, తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా. పుతిన్, జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, రష్యా ఉక్రెయిన్ వివాదం శాంతియుతంగా పరిష్కరించేందుకు పూర్తి మద్దతిస్తామని వెల్లడి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, రాష్ట్రానికి ఎల్లో అలర్ట్, మరో 2 రోజులు వర్షాలు.